దానికి ఇంట్రెస్ట్ ఎంత, ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు లోను, అది కూడా అడిగినా సార్. నేను దానికి సమాధానం చెప్పాను సార్, స్ట్రేట్ సమాధానం చెప్పానండి సార్. మళ్ళీ అటు ఇటు పోతానండి సార్, ఇక దయచేసి ప్లీజ్. మంత్రి గారు అటు ఇటు ఎక్కడ పోయేది లేదు, ఇంకా 10 ఏళ్ళు ఇన్ని ఉంటాం. కానీ మీరు చెప్పేది సార్. సార్ ఫస్ట్ క్వశ్చన్ సార్, ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ కండెమ్ చేయాలి. ఫస్ట్ మా గౌరవ సభ్యులు చెప్పింది, నల్గొండ కాన్ఫరెన్స్లో 200 కోట్ల రూపాయలు లోడ్ వేసినంటే నిన్న కూడా పోయించిన వాళ్ళే అసెంబ్లీ, మన అసెంబ్లీ లేదు కాబట్టి ఆ రోడ్లు 200 కోట్లు ఎక్కడో చూపిస్తే నీకు అక్కడనే సన్మానం చేస్తా, నీకు ఒక కొబ్బరికాయ పడతా అని నాకు ఆడితే 200 సార్ 2 రూపాయలు ఇవ్వలేదు సార్. నా మీద కోపంతో హౌజ్లోకి నన్ను డిస్క్వాలిఫై చేసి నువ్వు గట్టి కడితే ఇల్లు కడతలేవంటే నన్ను ఎంత కూర్చున్నా సంపత్ కుమార్ని ఇద్దరిని తీసుకుపోయి పోతే మీ హైకోర్టు సుప్రీంకోర్టులో తీసేది సార్. 1 రూపాయి ఇవ్వలే నా కాన్సెన్స్కి. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడో తెలంగాణకు రూపాయి ఇవ్వనన్నట్టు కోమటిరెడ్డి వెంకరెడ్డి తెలంగాణ కొట్టాడు కాబట్టి 1 పైసా ఇవ్వాలన్నాడు. 1 పైసే 200 కోట్ల నీ వెనక పడతా బాబు. అబద్ధాలు ఆడితే కూడా దానికి లెక్క ఉండాలి, అబద్ధాలకు కూడా లెక్కలేదు. సరే అది పోనీ అవన్నీ తర్వాత మాట. మీకు క్లియర్గా చెప్తున్నా అధ్యక్ష, 4000 3 ఫేజ్లలో మొదటి సంవత్సరం 4000 కిలోమీటర్లు తీసుకొని 40% కాంట్రాక్టర్కు మేము చెల్లిస్తూ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఓల్డ్ 9 పాత జిల్లాలతో టెండర్ ప్రాసెస్ 2వ వారంలో పిలిచి మేము మొదటి విడతగా 300 కోట్లు పెట్టినాం. అవసరంలో కాంట్రాక్టర్ మేము ఇస్తూ మిగిలిన దానికి వాళ్ళు బ్యాంకర్స్ని లోన్ తీసుకొని వాళ్ళకి ఇయర్లీ వాళ్ళకి పే చేస్తూ ఒక పాలసీ పెట్టుకున్నాం. 10 రాష్ట్రాలలో నడుస్తుంది. మీకు ఎప్పుడు ఒకసారి ఆలోచన లేదు, మీకు రోడ్లే అని ఆలోచన లేదు. నల్గొండ విషయంలో తప్పు చెప్పినావు నువ్వు. వేసి 1-2 రోడ్లు వేసిండు. ఇవాళ పొద్దున 27 కోట్ల రూపాయలు ఆ మున్సిపల్ రోడ్లు ఎలక్షన్ అక్టోబర్లో శంకుస్థాపన చేసి సగం దోవి పెడితే ఇవాళ పొద్దున 27 కోట్ల రూపాయలు రిలీజ్ చేయించుకున్నాను నేను. పేమెంట్ ఇవ్వలే. యాదగిరి కట్టిను, యాదగిరి గుట్ట కట్టినని చెప్తారు వీళ్ళు. 340 కోట్లు డ్యూస్ ఉన్నాయి అధ్యక్ష. పొద్దున్న లేదు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నా దగ్గరికి వస్తారు. అన్నీ చేసినా అన్నారు కానీ అంత డెప్త్ పోతే సమయం లేదు మనకు. ఇంకా 5 రోజుల సభ ఉంది, చాలా విషయాలు మాట్లాడాలి. మీరు చెప్పినట్టు అన్ని కిలోమీటర్లు పంచాయతీలతో సహా మీరు 2 సంవత్సరాల తర్వాత ఇదే సభలో అందరం ఉంటాం మనం 2028 వరకు. మీరు చూస్తారు ఏ విధంగా మేము రోడ్లు వేసినాం తెలంగాణలో. ఇప్పుడు స్టేట్లో వరస్ట్ రోడ్స్ ఎక్కడున్నాయంటే తెలంగాణలో ఆ 10 ఏళ్ల కాలంలో మీరు వేయలేదని చెప్పాను. ఇవాళ మీరు ఒకటే క్లియర్ చెప్తున్నా, ఇక్కడి నుంచి గౌరవ స్పీకర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా, మేము చేసిన ఈ 4200 కోట్లలో ఎన్ని వర్క్స్ సిఆర్ఎఫ్ ఇంక్లూడింగ్ ఇది ఎన్ని వర్క్స్ నడుస్తున్నాయి? 15 బ్రిడ్జిలు కంప్లీట్ చేసినాం. దాదాపు 2000 కిలోమీటర్ రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి.